బాడీ, మైండ్, సబ్కాన్షియస్ మైండ్ వీటి గురించి చెప్తాను. బాడీ, మైండ్ వేరు కాదు. బాడీ స్ట్రాంగ్గా ఉంటే మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనలో చాలామంది జిమ్కి వెళ్తాం, కండలు పెంచుతాం, ఫిట్నెస్ కోసం బాగా కండలు ఉంటే బలవంతుడు అని అనుకుంటాం. కానీ కొంతమంది కండలు పెంచినా సరే గట్టిగా అరుస్తూ ఉంటారు, వెరీ స్ట్రాంగ్ పర్సన్ అని అనుకుంటాం. కొంతమంది అలా స్ట్రాంగ్గా ఉంటారు. కొంతమంది ఏంటంటే కండలు పెరుగుతాయి, స్ట్రాంగ్గా అరుస్తారు, కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంట్లో ఏదైనా తలనొప్పి వచ్చినా, లేదంటే అప్పులు మనీ ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే అలాగా నీరసం అయిపోతారనమాట. ఇది ఎందువల్ల అంటే వీళ్ళకి ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉండదు. ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉండాలంటే కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి. బ్రెయిన్ ఫంక్షనింగ్, మన మైండ్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, బ్రెయిన్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, సబ్కాన్షియస్ మైండ్ ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది, వీటి నాలెడ్జ్ అవసరం. ఆ నాలెడ్జ్ లేకపోతే చిన్న ఎమోషనల్గా ఏ చిన్నది బాధ అనిపించినా సరే ఎంత బలవంతుడు కూడా సైలెంట్గా పడిపోతాడనమాట. అది ఉండకూడదు. స్ట్రాంగ్గా ఉండాలి అంటే కండలు ఒకటే కాదు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. ఇది చదువుతూ ఉంటే వస్తుంది. అన్ని డైమెన్షన్స్లోనే చదవాలి. ప్రీవియస్ వీడియోలో చెప్పాను, స్పిరిచువల్, ఫిక్షనల్, ఫైనాన్షియల్, ఫిలాసఫికల్, ఇవి అన్ని బుక్స్ చదవాలి అని చెప్పాను. మైథలాజికల్, ఈ బుక్స్ కూడా చదవాలని చెప్పాను. ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మెంటల్ స్టెబిలిటీ పెరుగుతుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ స్టెబిలిటీ కూడా ప్రాపర్గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేనికి భయపడాల్సిన పని ఉండదు. ఇవి రెండు మెయింటైన్ చేయాలి. ఫిజికల్గా మనం ఏంటంటే ఉదయం లేచిన తర్వాత బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. బాడీకి ఎనర్జీ అనేది ఫుడ్, లిక్విడ్స్ వీటితో మాత్రమే కాదు, బయట ఇంకా ఉంది. ఆక్సిజన్ ఏదైతే ఉందో, ఆక్సిజన్ డీప్గా పీల్చగలగాలి అంటే నిద్ర ఫుల్గా ఉండాలి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. ఎప్పుడైతే నిద్ర ఫుల్గా ఉందో ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ మైండ్ అనేది లింక్ అవుతాయి అన్నమాట. ఆ టైంలో అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి అంటే ఉదయం లేచిన తర్వాత బాడీకి స్వెట్ రావాలి. అలుపు వచ్చిందా ఆగకూడదు. మనం అనుకుంటాం అలుపు వచ్చింది ఇంక నేను పరిగెట్టలేమో అని అనుకుంటాం, కానీ ఆక్సిజన్ అబండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ని ఆ టైంలో మనం పీల్చుకోగలుగుతాం. ఎప్పుడైతే బాడీకి స్వెట్ వస్తుంది, అలుపు వస్తుంది, ఇంకొంచెం ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉంటాం. ఆ పీల్చుకున్నప్పుడు మనకి బాడీ అంతటికీ కూడా ఎనర్జీ అనేది అట్మాస్ఫియర్ నుంచి వస్తుంది, కాస్మిక్ ఫ్లో ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే డీప్ బ్రీతింగ్స్ చేయాలి. బ్రీతింగ్స్ కూడా ఎక్సర్సైజ్ అనమాట. ఎప్పుడైతే ఫుల్గా ఆక్సిజన్ పీల్చుకోగలుగుతున్నామో మనం సంపాదించినట్టే. ఆక్సిజన్ ఫుల్గా పీల్చుకోగలిగితే ఆ పీల్చుకున్నప్పుడు ఏ ఆలోచనలు కూడా రానివ్వకూడదు. మొత్తం కంప్లీట్గా వాషౌట్ చేసేయాలి. ఏ చిన్న ఆలోచనలు కూడా రానివ్వకూడదు. మంచి ఆలోచనలు రానివ్వకూడదు, చెడు ఆలోచనలు రానివ్వకూడదు. ఓన్లీ బ్రీతింగ్ ఒకటే. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్ లింక్ అవుతూ ఉంటాయో ఒక ఈక్విలిబ్రియం స్టేట్లోకి వెళ్తుంది. అప్పుడు క్రియేటివిటీ అనేది న్యాచురల్ ఆస్పెక్ట్ అనమాట. ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది ఆ క్రియేటివిటీ. మనం చూస్తే సైలెంట్ ఒక రూమ్లో కూర్చోరా బాబు అని అంటే కూర్చొని ఏం చేస్తామంటే రకరకాలుగా ఆలోచించేస్తాం. బుర్ర ఖాళీగా ఉండదు. ఏమైపోతుందో, ఏం చేయాలో, సైలెంట్గా కూర్చున్నాను అని చెప్పన్నా సరే మన గురించి మనం ఇక్కడ ఖాళీగా కూర్చున్నాను అని చెప్పి అదన్నా ఆలోచిస్తాం. ఆ ఆలోచన కూడా రాకుండా ఉండాలన్నమాట ఆ స్టేట్లో. అలా ఉన్నప్పుడు ఓన్లీ రిఫ్లెక్షన్స్ వస్తూ ఉంటాయి. మనం అంతా మర్చిపోయి క్రియేటివిటీ జరిగినప్పుడు దానిలో మనకు ఒక సినిమా కనిపిస్తుంది అన్నమాట. ఆ కనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ అంతా ఫుల్గా మనలో వచ్చేస్తుంది. అది రోజు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు ఏదైనా చిన్న చిన్న రోగాలు ఏది మనకున్నా సరే అన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత ఎప్పుడూ కూడా నాలెడ్జ్ చదువుతూ ఉండాలి. చదువుతూ ఉన్నప్పుడు ఏంటంటే అన్ని డైమెన్షన్స్లోని కూడా మన ఆలోచనలు వెళ్తూ ఉంటాయన్నమాట. ప్రతి దానిలోనే నాలెడ్జ్ ప్రొక్యూర్ చేసుకుంటూ ఉంటాం. రైట్ టైంలో రైట్ వేలో యూజ్ చేయగలుగుతాం. అది ఇంకోటి, నిద్రపోయినప్పుడు ఏమీ ఆలోచించుకుంటా ప్రశాంతంగా పడుకోవాలి. పడుకున్నప్పుడు బద్ధకంగా పడుకోవాలి కదా అని పడుకోవడం కాదు, నిద్ర వచ్చినప్పుడు మాత్రమే పడుకోవాలి. ఇది మెయింటెనెన్స్. ఆ నిద్రలో ఆటోమేటిక్గా కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు కలిసిపోతాయి. కళలు ఆటోమేటిక్గా వస్తాయి. కళలు రాలేదు అంటే మనం మెంటల్గా, ఫిజికల్గా హెల్తీగా లేనట్టు అనమాట. ఎవరికైతే కళలు రాలేదో వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా లేనట్టు, హెల్తీగా లేనట్టు, స్ట్రాంగ్ కాదు హెల్తీగా లేనట్టు అనమాట. సో ఇదంతా మెయింటెనెన్స్ అయితే బాడీకి, మైండ్కి ఇవ్వాలి. సబ్ కాన్షియస్ మైండ్ని ప్రాపర్గా డైరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా దాని పని అది చేసుకుంటుంది.